మన ఫామ్‌లో ఆనపకాయల వర్షాలండి. నమస్తే. నేను మీ నందిని ఆర్గానిక్ ఫార్మర్. మన ఫామ్‌లో నేను 4 ఆనపపాదుల్ని పెట్టుకున్నానండి. 4 ఎందుకు పెట్టుకున్నానంటే, ఎప్పుడుగా సింగిల్‌గా ఆనపపాదులనేవి ఏ పాదులైనా సింగిల్‌గా పెట్టుకోకూడదండి. ఎందుకంటే కాయ దిగుబడి చాలా తక్కువగా వస్తది. 2, 3, 4 లేదా పెట్టుకున్నట్టుగా అయితే పాలినేషన్ కరెక్ట్‌గా జరిగి ఆనపకాయలు గాని, బీరైనా ఏ పాదు జాతైనా కాయల దిగుబడి ఎక్కువగా ఉంటుందండి. ఈ ఆనపకాయలనేవి ఈ సమ్మర్ సీజన్‌లో మన ఆహారంలో తీసుకున్నట్టుగా అయితే అండి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. ఎందుకంటే సమ్మర్ సీజన్‌లో ప్రతి ఒక్కరికి బాడీ అనేది డీహైడ్రేట్ అవుతూ ఉంటది. ఎందుకంటే స్వెట్ అనేది బాగా బయటకు పోతుంటది కాబట్టి. మన ఆనపకాయలో అండి 90% వాటర్ కంటెంట్ అనేది ఉంటదండి. ఇది తీసుకోవటం వల్ల బాడీ త్వరగా డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవచ్చండి. మనం ఇది జ్యూస్ రూపంలో గానీ, సూప్ రూపంలో గానీ, కర్రీస్‌లో గానీ ఇలా తీసుకున్నట్టుగా అయితే మన బాడీకి చాలా మంచిదండి. నాకు ఈ ఆనపకాయలనేవండి డే బై డే ఒక 5-10 కాయలు కాస్తూ ఉన్నాయండి. ఇవి నేను కొంతవరకు సేల్ చేస్తానండి. మిగిలినవి మా ఇంట్లోకి నెక్స్ట్ అలాగే కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి నేను పంపిస్తూ ఉంటానండి. నాకలా ఇష్టం. నేను ఓన్లీ ఫార్మింగ్ చేస్తుంది బిజినెస్ కోసం ఏమీ కాదండి. ఇది నేను నా ఫ్యామిలీ ఆరోగ్యం కాపాడుకోవటానికి కొన్ని నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి సేల్ చేస్తుంటానండి. అలాగే కొన్ని అన్న సంతర్పణ అయినప్పటి వాటికి ఇలా కొన్ని కొన్ని ఇస్తూ ఉంటానండి. ఫార్మింగ్ అనేది నాకు చాలా ఇష్టమైన పనండి. దానివల్ల నేను ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ముందు మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి. మన ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి నాకు నాకెంత వీలైతే నేనెంత కష్టపడగలనో అంతవరకు మాత్రమే నేను ఈ ఫార్మింగ్ చేస్తున్నానండి. అలాగే మన ఫామ్‌లో కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, నెక్స్ట్ ఆనపకాయలు, తోటకూర ఇలాగ అన్ని ఆకుకూరలు పెంచుతున్నానండి. ఇవన్నీ మన ఆరోగ్యం కోసం మన ఇంట్లో వరకు కొన్ని సేల్ చేయటానికి, కొన్ని బయట ఇవ్వటానికి ఇలా చేస్తున్నానండి. మన ఇష్టమైన పని చేయటంలో పెద్ద కష్టమేమి అనిపించదండి కదా! అలాగా కొన్ని కొన్ని చేస్తూ ఉన్నాను. అలాగే వంగ, మిర్చి చాలా ఎక్కువగానే ఉన్నాయండి. అలానే మన ఫామ్‌లో వచ్చిన ఆనపకాయలన్నీ ఒకసారి చూసేయండి. అన్నదాత సుఖీభవ.